ఆదిలాబాద్ వెళ్దాం. ఆదిలాబాద్ లో ఎప్పటి నుంచో మనం చూస్తా ఉన్నాం. ఖానాపూర్ లో రేఖా నాయక్ వర్సెస్ జాన్సన్ నాయక్ వీళ్ళిద్దరికి కూడా పోటాపోటీగా అక్కడ జరుగుతున్న ఉద్రిక్తతను మనం చూస్తానే ఉన్నాం. సో అయితే ఖానాపూర్ లో అధికార పార్టీకి రేఖా నాయక్ అయితే గన్నం తప్పనట్లు కనిపిస్తుంది. అయితే తన తడాకా చూపుతానంటూ జాన్సన్ నాయక్ అయితే రేఖా నాయక్ అయితే సవాల్ విసిరారు. అయితే బీఆర్ఎస్ అభ్యర్థి జాన్సన్ నాయక్ పై స్థానికంగా కూడా ఎక్కువగా భిన్నాభిప్రాయాలు అయితే వస్తా ఉన్నాయి. స్థానికేతడు అతడు ప్లస్ అదిగాక క్రైస్తవుడు అంటూ ఫుల్ జోరుగా అయితే అక్కడ చర్చ జరుగుతుంది. రేఖా నాయక్ సింపతి కూడా పెరుగుతుందని అయితే మనం చెప్పవచ్చు. దీని మీద పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి జోషి అందుబాటులో ఉన్నారు. జోషి చెప్పండి. గుడ్ ఈవినింగ్ వరుణ్. నిర్మల్ జిల్లా, ఆదిలాబాద్ జిల్లా, మంచిర్యాల జిల్లా ఈ 3 జిల్లాల పరిధిలో విస్తరించి ఉన్నటువంటి ఖానాపూర్ నియోజకవర్గంలో రాజకీయం రోజు రోజుకు రసవత్తరంగా మారుతుందని చెప్పవచ్చు. ప్రధానంగా అధికార బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అంతర్గత వ్యవహారాలను చూసినట్లయితే రాబోయే ఎన్నికల్లో అధికార పార్టీకి సంబంధించి ఆ యొక్క ఎన్నికల ఫలితాల పైన రేఖా నాయక్, ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి రేఖా నాయక్ ప్రభావం చాలా తీవ్రంగా ఉండేటటువంటి పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒకవైపు సిట్టింగ్ ఎమ్మెల్యేగా, రెండవ మారు సిట్టింగ్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నటువంటి రేఖా నాయక్ ను ఈసారి పక్కన పెట్టి కేటీఆర్ కు సన్నిహితుడు, చిన్ననాటి మిత్రుడు అయినటువంటి జాన్సన్ నాయక్ అనేటటువంటి కరీంనగర్, అంటే ఇప్పుడు ప్రస్తుతం జగిత్యాల జిల్లాకు చెందినటువంటి కోరుట్ల ప్రాంతానికి చెందినటువంటి జాన్సన్ నాయక్ ను ఇక్కడి అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. ఇది వరకు ప్రకటించినటువంటి బీఆర్ఎస్ జాబితాలు. అయితే జాన్సన్ నాయక్ కు సంబంధించినటువంటి విషయంలో కొంతకాలంగా, అంటే కొద్ది నెలలుగా ఇక్కడ అభ్యర్థిగా ఆయనకు అవకాశం దక్కే పరిస్థితులు ఉంటాయి అనేటటువంటి ప్రచారం జోరుగా సాగినప్పటికీ కూడా ఎప్పటికప్పుడు కూడా రేఖా నాయక్ లేదు, ఈ మారు అధిష్టానం తనకే టికెట్ కేటాయిస్తుంది అనేటటువంటి ధీమాను, నమ్మకాన్ని వ్యక్తం చేస్తూ రావడం జరిగింది. చివరకు జాన్సన్ నాయక్ అభ్యర్థిత్వం ఖరారైనటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ లో చూసినట్లయితే ఒకవైపు అంటే ఎస్టీ రిజర్వ్డ్ స్థానంగా ఉన్నటువంటి ఖానాపూర్ లో ఎస్టీ ఓట్లతో పాటుగా, గిరిజన ఓట్లతో పాటుగా బీసీ వర్గాలకు చెందినటువంటి ఓట్లు కూడా చాలా అత్యధిక సంఖ్యలో ఉన్నటువంటి పరిస్థితి. ఒకవైపు సిట్టింగ్ ఎమ్మెల్యేకు టికెట్ దక్కినా కూడా ప్రస్తుతం బీజేపీ నుండి బరిలో ఉన్నటువంటి, అంటే టికెట్ బరిలో ఉన్నటువంటి మాజీ ఎంపీ, మాజీ జడ్పీ చైర్మన్ అయినటువంటి రాథోడ్ రమేష్ చాలా బలమైనటువంటి గట్టి పోటీదారు అనేటటువంటి చర్చ కొనసాగుతున్నటువంటి పరిస్థితి. అయితే ప్రస్తుతం చూసినట్లయితే అధికార బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి అభ్యర్థిగా ఖరారైన జాన్సన్ నాయక్ కు ప్రజల నుండి మద్దతు పొందడం తర్వాతి విషయం, కానీ ముందుగా రేఖా నాయక్ రూపంలో వచ్చేటటువంటి గండాన్ని తప్పించుకోవాల్సినటువంటి పరిస్థితులు అయితే స్పష్టంగా కనిపిస్తున్నటువంటి నేపథ్యం నెలకొని ఉంది వారు. ఎందుకనంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా తనకు జరిగిన అవమానాన్ని నేను సహించబోనని చెప్పి తన తడాకా ఏంటో రాబోయే ఎన్నికల్లో స్పష్టంగా చూపిస్తానని చెప్పి రేఖా నాయక్ ఇది వరకే ప్రకటించడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో ఒకవైపు ఇక్కడ ఉన్నటువంటి, అంటే ఎస్టీలో ఉన్నటువంటి ఆదివాసీ, లంబాడా ఈ 2 తెగలకు సంబంధించినటువంటి విషయాన్ని చూసినట్లయితే లంబాడా సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళందరూ కూడా జాన్సన్ నాయక్ ని తమవాడిగా భావించినటువంటి పరిస్థితులు నెలకొన్నట్లుగా తెలుస్తోంది. ఎందుకంటే ఆయనకు సంబంధించినటువంటి మత ధర్మాలు కావచ్చు, కుటుంబ నేపథ్యం కావచ్చు, ఇవన్నీ కూడా ఇక్కడ పూర్తిగా తీవ్ర చర్చనీయాంశంగా మారుతున్నటువంటి నేపథ్యం కనిపిస్తోంది. అదే సమయంలో ఇంకొక వైపు బలమైనటువంటి ఒక ప్రశ్న నియోజకవర్గ వ్యాప్తంగా కూడా చాలా వేగంగా తెరపైకి వస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. అసలు తెలంగాణ పోరాటం జరిగిందే స్థానికత పేరుతో. తమకు చెందాల్సినటువంటి ఏవైతే నీళ్లు, నిధులు, నియామకాలు కావచ్చు, ఇంకేవైనా వనరులు కావచ్చు, ఈ నేపథ్యంలోనే ఈ బేస్ పైననే జరిగినటువంటి పోరాడి సాధించుకున్నటువంటి తెలంగాణలో స్థానికేతరుడైనటువంటి వ్యక్తికి ఏ విధంగా టికెట్ కేటాయిస్తారు అనేటటువంటి ప్రశ్న తెరపైకి జోరుగా వస్తుంది. అలాగే దీనిపైన చాలా జోరుగా చర్చ సాగుతున్నటువంటి నేపథ్యం. దీనికి సంబంధించి చూసినట్లయితే కేవలం ఒక ఎమ్మెల్యే టికెట్ కేటాయించడానికి కేటీఆర్ కు సన్నిహితుడు కావడం మాత్రమే ఏకైక అర్హతన అనేటటువంటి ప్రశ్న ఇప్పుడు అధికార పార్టీకి సంబంధించినటువంటి సర్కిళ్లలో చర్చ సాగుతున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఇంకోవైపు చూసుకున్నట్లయితే జాన్సన్ నాయక్ కు సంబంధించినటువంటి వ్యక్తిగత వ్యవహారం కూడా ఆయన అంటే లీడర్ గా ఆయన కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో, ఆయన చేపడుతున్నటువంటి కార్యక్రమాల్లో ఆయన వ్యక్తిగత వ్యవహార సరళి కూడా కొంత స్థానికంగా ఇదివరకే కొన్నేళ్లుగా పనిచేస్తున్నటువంటి స్థానిక బీఆర్ఎస్ క్యాడర్ లో కొంత అసంతృప్తి కారణమవుతున్నట్లుగా తెలుస్తోంది. ఇక్కడ స్థానికంగా ఉండేటటువంటి ఆయా మండలాల్లో, నియోజకవర్గంలోని ఆయా మండలాల్లో చేపడుతున్నటువంటి కార్యక్రమాల్లో స్థానికులు కాకుండా
తన ప్రాంతానికి చెందినటువంటి కొంతమంది సన్నిహితులకు మాత్రమే బాధ్యతల్ని అప్పగించడం, వాళ్ళ ద్వారానే కార్యక్రమాలన్నీ చేస్తుండటము అనేటటువంటిది స్థానికంగా ఉన్నటువంటి క్యాడర్ లో చాలా అసంతృప్తికి దారితీస్తున్నట్లుగా తెలుస్తోంది. మరోవైపు అన్ని ఆర్థిక వ్యవహారాలు కావచ్చు, పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారాల్లో కావచ్చు, కార్యక్రమాల నిర్వహణకు సంబంధించినటువంటి విషయంలో కావచ్చు, జాన్సన్ నాయక్ తమను పరిగణలోకి తీసుకోవట్లేదు అనేటటువంటి అభిప్రాయము ఖానాపూర్ నియోజకవర్గంలోని అధికార బీఆర్ఎస్ పార్టీలో రోజు రోజుకు కొంత అధికమవుతున్నట్లుగా తెలుస్తోంది. రాబోయే రోజుల్లో కొంత వేచి చూడాల్సినటువంటి పరిస్థితులు అయితే నెలకొన్నాయి. ఇప్పుడు ఉన్నటువంటి ఏవైతే సవాళ్లు ఎదురవుతున్నాయో, ఒకవైపు రేఖా నాయక్ విసిరినటువంటి సవాల్ కావచ్చు, అలాగే తన విషయంలో జరుగుతున్నటువంటి చర్చ కావచ్చు, తలెత్తుతున్నటువంటి అనుమానాలు, ప్రశ్నలు, అభిప్రాయాలు కావచ్చు, వీటన్నిటిని జాన్సన్ నాయక్ ఏ విధంగా అధిగమిస్తారు, అసలు అధిగమిస్తారా లేదా అనేటటువంటిది రాబోయే రోజుల్లోనే స్పష్టంగా తెలిసేటటువంటి అవకాశాలు ఉన్నాయి. కానీ ఇప్పటికిప్పుడు చూసినట్లయితే మాత్రం అధికార పార్టీకి రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా రేఖా నాయక్ రూపంలో ఒక పెనుముప్పు పొంచి ఉంది అనేటటువంటి విషయం మాత్రం మనకు స్పష్టంగా తెలుస్తుంది. వరుణ్, రైట్, మనకు ఒక విషయం తెలుస్తూ ఉంది జోషి, సొంత పార్టీలోనే జాన్సన్ నాయక్ పై పూర్తిగా అసంతృప్తి ఉన్నట్లు మనకైతే సమాచారం వస్తుంది. అసలు ఎందుకు అసంతృప్తి వర్గాల అతని మీద ఎందుకు అంత అసంతృప్తి వస్తుంది? ఏమన్నా అవినీతికి ఏమన్నా పాల్పడాలా, లేదంటే కేవలం రిజర్వేషన్ క్యాడర్ అయ్యండి తను క్రైస్తవుడు ప్లస్ అధిక స్థానికేతరుడు అని మాత్రమేనా? అసలు ఏంటి, అసలు ఎందుకు అసంతృప్తి చాలా ఎక్కువ వస్తున్నాయి? ఇక్కడ ఖానాపూర్ విషయానికి సంబంధించినటువంటి పరిస్థితుల్ని గత కొద్ది నెలలుగా మనము కొంత క్షుణ్ణంగా పరిశీలించినట్లయితే వరుణ్, ఒకానొక సందర్భంలో రేఖా నాయక్, సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి రేఖా నాయక్ పైన ప్రజల్లో చాలా తీవ్రమైనటువంటి అసంతృప్తి నెలకొని ఉన్నటువంటి పరిస్థితులు ఉండేవి. కానీ టికెట్ కేటాయింపు తర్వాత క్రమంగా మారుతున్నటువంటి పరిస్థితులు చూసినట్లయితే వరుసగా చాలా సందర్భాల్లో రేఖా నాయక్ మీడియా సమావేశాల్లో పేర్కొన్నటువంటి విషయాలు కావచ్చు, ప్రస్తావించిన అంశాలు కావచ్చు, ఆమె మీడియా ఎదుటనే కన్నీరు మున్నీరు అయినటువంటి సందర్భాలు కావచ్చు, ఆమె ఉద్వేగంగా మాట్లాడినటువంటి మాటలు, ఆమె ఫీలింగ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఖానాపూర్ నియోజకవర్గ ప్రజల్లో చాలా బలంగా నాటుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ఇంతవరకు కొద్ది కాలం క్రితం వరకు ఆమె పైన ఉన్నటువంటి అసంతృప్తి, ఆగ్రహం ఏదైతే ఉండేనో జనాలలో, అది క్రమంగా ఇప్పుడు జాన్సన్ నాయక్ అభ్యర్థిత్వం ఖరారైన తర్వాత క్రమంగా ఆమెకు సింపతి రూపంలో కన్వర్ట్ అవుతున్నట్లుగా మనకు తెలుస్తోంది. అంటే మహిళకు అంటే ఒక అన్యాయం జరిగింది అనేటటువంటి కోణంలో, అలాగే మంచి అయినా చెడైనా సరే స్థానికంగా ఉంటూ జనాలతో మమేకం అవుతున్నటువంటి రేఖా నాయక్ ను పక్కన పెట్టడం సరైనటువంటి చర్య కాదు అనేటటువంటి కోణంలో, అలాగే సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఈమెకు టికెట్ ఇవ్వకుండా ఎక్కడో వేరే జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తికి టికెట్ కేటాయింపు అనేటటువంటి అంశం కావచ్చు, ఇవన్నీ వెరసి రేఖా నాయక్ విషయంలో గత కొంతకాలం క్రితం వరకు ఉన్నటువంటి అసంతృప్తి ఏదైతే ఉందో అది క్రమంగా సద్దుమణిగిపోతూ అదే స్థానంలో ఆమెకు కొంత సానుభూతి పెరుగుతున్నట్లుగానైతే తెలుస్తోంది. అంటే జనాల్లో ఏ విధమైన అభిప్రాయం ఉన్నప్పటికీ కూడా ఖచ్చితంగా రెండవ మారు సిట్టింగ్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నటువంటి ఒక నాయకురాలిగా ఆమెకంటూ ఒక ప్రజాబలము కావచ్చు, పార్టీలో ఆమెకంటూ ఒక క్యాడరు, ఆమెకు ఫాలోవర్స్ అనేటటువంటి వర్గాలు అనేటివి మాత్రం ఖచ్చితంగా ఉంటాయి. ఈ నేపథ్యంలో ఈమె ఏదైతే ఛాలెంజ్ విసిరారో, సవాల్ విసిరారో, రాబోయే ఎన్నికల్లో తన తడాకా చూపుతానంటూ దీనికి సంబంధించినటువంటి ప్రభావం అధికార బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎన్నికల ఫలితాల పైన ఖచ్చితంగా ఉంటుంది అనేటటువంటి విషయం మాత్రం స్పష్టంగా తెలుస్తుంది. థ్యాంక్ యూ జోషి. అది ఖానాపూర్లో పూర్తిగా పరిస్థితి అయితే రేఖా నాయక్ వర్సెస్ ఒక పక్క జాన్సన్ నాయక్ ఉంది. చూద్దాం, 3 నెలల్లో ఎన్నికలు ఉన్నాయి. ఈ ఎన్నికల్లో ఎటు నుంచి ఎటు తారుమారవుతుంది. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు కూడా ఎవరు ఉండరు అంటారు. సో అదగా వీళ్ళిద్దరు మారుతారా, లేదంటే దీన్ని పోరాటాన్ని కంటిన్యూ చేస్తారా, సవాల్కు ప్రతి సవాల్ విసురుకొని వీళ్ళు ఏ విధంగా ముందుకెళ్తారా అనేది ఖచ్చితంగా మనం 3 నెలలు ఆగితే కానీ మనకు తెలియదు.